చూడండి ఎల్లో కలర్ దత్తురా. మొత్తానికి సిక్కిం రీచ్ అయిపోయినా. ఇప్పుడు పేలింగ్ అనే ప్లేస్లో ఉన్నా నేను. పేలింగ్ నుండి స్కై వాక్, ఒక మానెస్ట్రీ ఉంది, ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట. అక్కడికి 8 కిలోమీటర్స్. నేను అక్కడికి వెళ్ళాలని చెప్పిన డ్రైవర్ అన్నకి. అక్కడికి వెళ్ళే రూట్లో డ్రాప్ చేసిండు. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ నేను ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్లేస్ చూసుకొని ఒకవేళ వీలైతే వేరే ప్లేస్కి వెళ్తా. ట్యాక్సీ దొరకకపోతే మాత్రం ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది, పేలింగ్లోనే స్టే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, వే టు చెన్రైజింగ్ మానెస్ట్రీ అని చెప్పేసి. స్కై వాక్ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ నుండి కొంచెం దగ్గరలోనే అని చెప్పిండు, ఒక 10 to 15 minutesలో వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పిండు అన్న. చలి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంతసేపు లేకుండా, ఇంతసేపు ఎండ కొట్టింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. క్రేజీ ఉంది ట్రిప్ అయితే. నేను డార్జిలింగ్, ఈరోజు సిక్కిం, పేలింగ్. ఇక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాలి నేను. అక్కడ చిన్న రోడ్డు మీద కార్లు జీప్లు వస్తున్నాయి కదా, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అటు నుండి వెళ్ళాలి. ఇప్పుడు 10 to 15 minutes అన్నాడు కదా, 10 minutes అయింది నేను ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా పైకి ఎక్కాలి. ఇందాక నేను అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ చూపించింది. ఇప్పుడు ఇంకా వెళ్ళాలి ముందుకి. అప్పుడే 10-15 minutes అన్నాడు. ఇంకా పోవాల్సి వస్తుంది. అట్లా అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి మ్యూజిక్లు వస్తుంటాయి, భయపడకండి. ఓహో అప్పుడే పాట పాడితే కాపీరైట్ పడుతుంది. పాట పాడకుండా ఉండలేను. జరసేపు కూర్చున్నా, ఆయాసం వస్తుందని చెప్పేసి 10 minutes 15 minutes అన్నాడు. 20 minutes అయిపోయింది, ఇంకా వస్తలేదు. ఇంకా పైకి పోవాలి. ఇంకా చాలా హైట్ ఉంది కొండ. అసలు మబ్బు ఉంది, ఏం సరిగ్గా కనపడట్లేదు, కానీ క్రేజీ ఉంది సిక్కిం కూడా. ఇంత చల్లగాలి పీల్చుకోక ఎన్ని రోజులైందో. నిన్న ఈరోజు అదే మన హైదరాబాద్లో అయితే పొల్యూషన్, సౌండ్. ఇక్కడ మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నిజంగా దేవుడు ఏది చేసినా ఒక రీజన్ ఉంటుంది. నేను పొద్దున ఏమైంది, డార్జిలింగ్ నుండి జోర్తాంగ్కి నాకు ముందు కావాలి సీటు అని చెప్పిన. ముందు లేదు, వెనకాలనే ఉంది అని చెప్పిండు కదా, ఒక్కటే సీట్ ఉంది అని చెప్పిండు. అది కూడా వెనకాల కూర్చోమన్నాడు. పోయి వెనకాల కూర్చున్నాను. నా పక్కన చిన్న పిల్ల 3rd class మహాభారతం రామాయణం గురించి చెప్తుంటే నాకు మస్తు మంచిగా అనిపించింది. అట్లా ఇప్పుడు కూడా నేను ఒకవేళ ట్యాక్సీలో కానీ జీప్లో కానీ వచ్చింటే ఇంత మంచి ప్లేస్ లైవ్లో చూడడం, ఇట్లా వీడియోస్ తీసుకోవడం ఇవన్నీ మిస్ అవుతుండే. నడుచుకుంటూ వస్తున్నా కాబట్టి ఇంత మంచిగా ఫీల్ అవ్వగలుగుతున్నాను నేను. అది మ్యాటర్. వీళ్ళు వేరే కంట్రీ వాళ్ళు, వీళ్ళు కూడా నడుచుకుంటూనే వస్తున్నారు. ఎక్కడెక్కడుండో వస్తారు మన ఇండియాని చూడనీకే. మనం మాత్రం మన ఇండియాలో ఉండి కూడా రాలేము.
తెలుసుకోలేం. కర్మ. ఇక్కడ చూడండి, పేలింగ్ ఇదంతా. నిజంగా ట్యాక్సీలో వచ్చింటే మాత్రం ఇంత మంచి వ్యూస్, ఇంత మంచి గాలి మిస్ అయిపోతుండే. నడుస్తున్నందుకు వర్త్ ఇట్. గట్టిగా అరవాలని ఉంది. ఏడుపు వస్తుంది నాకు బాగా. ఇది ఏడుపు అంటే ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. ఫుల్ ఫుల్ హ్యాపీలో ఏడుపు వచ్చేస్తుంది నాకు. అమ్మ, డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇట్లా ఇండియా అంతా ట్రావెలింగ్ చేయాలి అని అనిపించినప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఫస్ట్ వద్దన్నారు, కానీ ఏంటంటే అమ్మాయివి ఎట్లా పోతావు, రిస్క్ ఉంటుంది, ఇప్పుడు జనరేషన్ అట్లుంది కదా అని చెప్పేసి మస్తు బాధపడ్డారు. కానీ నేను అర్థమయ్యేలాగా చెప్పిన, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇట్లా జాగ్రత్తగానే ఉంటుంది ఇది అని చెప్పేసి. అప్పుడు ఓకే చెప్పారు. చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంత మంచి మంచి ప్లేసెస్ తిరుగుతా అని నేను ఎప్పుడు అనుకోలేదు. చూస్తున్నా మీ సపోర్ట్ ఉండడం వల్ల. నా ఫ్రెండ్స్ కానీ, నాకు ఇంకా నా మంచి కోరుకునే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు నన్ను ట్రావెలింగ్ చేయాలి, చూడాలి అని చెప్పేసి. అంటే ఇట్లా వెళ్తున్నా అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు నిజంగా ఇవన్నీ ప్లేసెస్ చూస్తుంటే నాకు నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే నేనేనా ఇవన్నీ చూస్తున్నది అని అనిపిస్తుంది. ఇంత దూరం ఒక్కదాన్ని, బస్సులు, ఆటోలు, ట్రైన్లు ఏముంటాయి అవి ఇట్లా వస్తా అని నేను నా కళలో కూడా అనుకోలేదు. సంతోషంలో ఏడుపొస్తుంది నాకు. బాగుంది, చాలు ఈ జీవితానికి ఇంకేమొద్దు. ఇండియా ఒక్కటి అయిపోతే చాలు. వరల్డ్ కాకపోయినా నేను ఇండియా ఒక్కటైనా ట్రావెల్ చేయాలని అనుకున్నా. ఇండియా ట్రావెల్ చేస్తున్నా, అదొక్కటి చాలు. ఎంత మంచిగా ఉంది బాపురే. నిజంగా ట్యాక్సీలు వచ్చింటే మిస్ అయిపోతుండే ఈ ప్లేసెస్. ఇప్పుడు నేను బాధతో ఏడవలేదు, సంతోషంలో ఏడపొచ్చింది నాకు. అంటే నేనేనా ఇన్ని ప్లేసెస్ తిరుగుతున్నది. బంద్ హో గయా. ఓ బాపురే, బంద్ అయిపోయిందంట. నేను ఇంతగానో కష్టపడి పైకి ఎక్కుతున్నా. 4:30 అయింది కదా టైం. చూద్దాం, పైకి వెళ్ళే కొద్దీ వ్యూ అదిరిపోతుంది. పేలింగ్లో ఆ ప్లేస్ ఒక్కడే చూసి నేను వేరే ప్లేస్ కానీ వెళ్దాం అనుకున్నా. సరే, వేరే ప్లేస్కి వెళ్ళడానికి బస్సెస్ కానీ ట్యాక్సీస్ కానీ లేకపోతే రూమ్లోనే స్టే చేద్దాంలే అని అనుకున్నా. డ్రైవర్ ఏం చేసిండు, అక్కడ దగ్గరలో 10 minutes ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పిండు కదా. సరే అని చెప్పేసి పోయినా సరే కొండ అయినా ఎక్కుదాంలే అని చెప్పేసి అట్లనే పోయినా. సరే, ఇప్పుడు నాకేం బాధ లేదు, మంచిగా నేను వ్యూ చూసిన. నాకు మస్తు ఏడుపు వచ్చింది చూడంగానే, నేను ఇంత మంచి ప్లేసెస్ తిరుగుతున్నా అని చెప్పేసి. అంటే సంతోషంలో కాబట్టి నాకు పోయినందుకు ఏం బాధ లేదు. కాకపోతే 4:30కే బంద్ అని నేను ఈ వీడియోస్ తీసుకుంటా, ఏ టైంకి ఓపెన్ అవుతాయి, ఏ టైంకి క్లోజ్ అవుతాయి అనేటివి కూడా చూసుకోవట్లేదు. నేను వెళ్ళిపోతున్నా అట్లనే సీదా. ఈరోజు ఇది సెకండ్ టైం. ఫస్ట్ అక్కడ మా తారాతరణి టెంపుల్ దగ్గర ఆ రోజు అట్లనే అయింది. ఇది మళ్ళీ ఈరోజు సెకండ్ టైం. నేనే అనవసరంగా
తప్పు చేస్తున్నా. చూసుకోవాల్సిందే టైమింగ్స్ చూసుకోలేదు. డైరెక్ట్ పోతూనే ఉన్నా. పోయేసరికి పైకి 4:30 అయింది. కరెక్ట్ 4:30 అయింది. గంటకు పైననే పట్టింది. గంట పట్టింది అనుకుంటా పైకి పోవడానికి. సరే, మంచి వ్యూ చూసిన, మంచిగా అనిపించింది నాకు. చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను అక్కడ పోగానే చాలాసేపు ఉన్నా అక్కడ. దానివల్ల కూడా కొంచెం టైం వేస్ట్ అయింది. మళ్ళీ ఎట్లయినా రేపు పోవాలి కంపల్సరీ. సిక్కిం అయితే చాలా ఎక్స్పెన్సివే. పేలింగ్లో చాలా రూమ్స్ అయితే హోమ్ స్టే నేను అడిగిన, అంటే ఫోన్ చేసిన అనమాట, గూగుల్లో సెర్చ్ చేసి 2500, 2000 ఓ అమ్మ దేవుడా, నేనేమంత పెద్ద రిచ్ కాదు, అంబానీ కూతుర్ని కూడా కాదు, కొంచెం బడ్జెట్లో చెప్పండి. 1500 అంటే ఏమో అనుకోవచ్చు, 2500, 2000 పిచ్చి లేచింది. సరే 1500 వరకు కూడా రాలే అమ్మ. సరే అని చెప్పేసి ఇంకా వేరే వెతికినా కానీ దొరకలేదు. హోటల్స్ ఏమన్నా ఉంటాయేమో అని అనుకున్నా. సరే చూద్దాంలే అని అనుకున్నా. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత బంద్ చేసేసారు అని చెప్పేసరికి సెక్యూరిటీ అంకుల్ ఏమన్నాడో, నీ దగ్గర స్లీపింగ్ బ్యాగ్ ఉంది కదా, ఇప్పుడు వస్తే ఎట్లా, ఈ టైంకి వస్తే ఎట్లా, నీ దగ్గర స్లీపింగ్ బ్యాగ్ ఉంది కదా, టెంట్ ఉందా నీ దగ్గర, ఇక్కడనే పడుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. అలో చేస్తారు, అట్లేముండదు, ఇక్కడ పైన మానెస్ట్రీ కూడా ఉంది, అక్కడ కూడా పడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒక్కదాన్ని ఎట్లొచ్చినావు అసలుకి, ఇంత నీకు ధైర్యం ఉండాలి అని చెప్పేసి అన్నాడు. మంచిగా అనిపించింది. కానీ కాకపోతే టెంట్ ఉంటే అలో చేస్తుండే. సరే టెంట్ ఉన్నా కూడా వాష్రూమ్కి కానీ స్నానంకి కానీ ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇంకా ఏం చేయాలో అర్థం కాలే. సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడికి చాలామంది వస్తుంటారు కదా చూడడానికి. ఒక డ్రైవర్ అన్న ఉండి, నాకు తెలిసిన హోటల్ ఉంది అందులో అడుగుతా అని చెప్పేసి అడిగిండు ఫోన్ చేసి. 1500 వరకు అవుతుంది అంట అని అంటే సరే అని చెప్పిన. సరే అని చెప్పి ఆయనతో పాటు కిందికి ఏమంటారు సుమో ట్యాక్సీ అన్న ట్యాక్సీలోనే వచ్చేసిన అనమాట కిందకి. ఎంత కిందికి అంటే, ఇక్కడ ఎట్లా అంటే అప్పర్ పేలింగ్, లోయర్ పేలింగ్ అని అంటారు. అప్పర్ అంటే ఇంక మొత్తం పైకి, లోయర్ పేలింగ్ అంటే ఇంక మొత్తం కిందికి తీసుకెళ్ళిపోయిండు. నేను మళ్ళీ రేపు పొద్దునకి రావడానికి ఎంత కష్టం అవుతుంది. ఒకవేళ రేపు పొద్దున అక్కడ స్కై వాక్ కానీ ఆ మానెస్ట్రీ దగ్గరికి రావాలన్నా కూడా సపరేట్ ట్యాక్సీ మాట్లాడుకోవాలంట. నేను ఒక్కదాన్నే కాబట్టి చిన్న కార్లు ఉంటాయి కదా, 9 సీటర్ కాకుండా 4 సీటర్, అవి మాట్లాడుకోవాలంట. దానికి కూడా 1500, 2000. పూర్తిగా నేను ఒక రోజులోనే 4000, 5000 అయిపోతే ఏంది నాకు అర్థం కాలే. మరి ఇంత కిందికి ఎందుకు తీసుకుపోతున్నారు అన్న, నేను పైన ఉంటే కనీసం కొంచెం నడుచుకుంటూ కూడా పోవచ్చు, నాకు నడుచుకుంటూ పోవడానికి ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉంది వ్యూ కాబట్టి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్న. ఆయన అట్లనే కింది పట్టుకొని పోయిన తర్వాత ఆడపోతే ఆడ ఫోన్లో మాట్లాడండి, కానీ ఆడపోతే ఏమైందో తెలియదు, రూమ్స్ లేవు. నాకు ఇంకా పిచ్చి లేచింది. అసలే బంద్ అయిపోయింది అని చెప్పేసి తిక్కలో ఉన్నా పోయేసరికి. ఈరోజంతా జర్నీకే అయిపోయిందని. ఈరోజు ఒక ప్లేస్ చూసిన, నెక్స్ట్ రేపు వేరే ప్లేస్కి పోవచ్చు కదా అనేసి నా బాధ. సరేలే అని అనుకున్నా. అట్లా అయిపోయింది. మళ్ళీ అన్న ఏం చేసిండు, ఇంకో హోటల్కి పట్టుకుపోతే హోటల్ ఏమంటారు మంచిగానే ఉంది, రూమ్ బాగుంది, కానీ వాష్రూమ్ చండాలంగా ఉంది, గలీజ్గా ఉంది వాష్రూమ్. వద్దురా నాయన, ఈ హోటల్ వద్దు, నువ్వు వద్దు, నేను పోతలే అని చెప్పేసి ఆయన మీరు పోండి అని చెప్పేసిన. నేను ఇంకా ఫోన్లో వెతుక్కున్నాను అనమాట హోటల్స్ ఇంకేమైనా ఉన్నాయా అని. వెతుక్కుంటే ఒక హోటల్ వ్యూ పాయింట్ అని ఇది కనిపించింది. ఇదెంత ఇప్పుడు, రూమ్ ప్లస్ GST 750, తక్కువనే కదా. రూమ్ కూడా చాలా మంచిగా ఉంది, బాల్కనీ కూడా ఉంది. 750. కాకపోతే ఇది అప్పర్ పేలింగ్ అనమాట. నేను మళ్ళీ లోయర్ పేలింగ్ నుండి అప్పర్ పేలింగ్ వరకు నడుచుకుంటూ వచ్చినాను. ఇంత పని అయింది. టైమ్ 6:30. మళ్ళీ నడుచుకుంటూ వచ్చిన. పిచ్చి లేస్తుంది ఇంక. ఇప్పుడు రూమ్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, మంచిగా ఉంది, డబల్ బెడ్రూమ్. చిన్న టీవీ, మిర్రర్,
వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. ఈ టైల్సే అట్లున్నాయి, గలీజ్ అనుకోకండి, టైల్సే అట్లున్నాయి. హీటర్ కూడా ఉంది, గీజర్ కూడా ఉంది. సరిపోతుంది నాకు ఒక్కదానికి. ఇప్పుడు డార్మిటరీ అయినా కూడా 750 800 ఉన్నాయి. ఆ డార్మిటరీ అది కూడా షేర్డ్, మళ్ళీ 7 మెంబర్స్ 6 మెంబర్స్ 4 మెంబర్స్ అట్లా ఉంటారు ఒక్కొక్క డార్మిటరీలో. అదేదో ఇట్లా సపరేట్ రూమ్ తీసుకోవడం బెటర్ కదా అదే పైసలతోని. అట్లా ఇప్పుడు ఈ రూమ్ తీసుకున్నా 750. దేవుడు ఉన్నాడు, కాపాడుతుంటాడు. ఇట్లా నేను 1500 అయినా పర్లేదు అని అనుకున్నా, 750లో రూమ్ దొరికిచ్చిండు. అట్లా ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నేనే ఒక్కొక్కసారి నాకు ఎందుకు ఇట్లా అయింది అని అనుకుంటా, కానీ ఆయన ఏది చేసినా ఒక రీజన్ ఉంటుంది అనేది నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంటుంది అనమాట. అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి అర్థమవుతుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత కాస్ట్ ఉంది కదా, ఎంత 1500 2000 2500 ఇట్లా ఉంది. ఇప్పుడు నాకు 750కే రూమ్ దొరికిచ్చిండు. అంటే అట్లా ఇంతసేపు వెయిట్ చేసిన నేను, తిరిగిన, ఇప్పుడు దొరికింది. అట్లా లైఫ్లో కూడా మనం దేని గురించి బాధపడద్దు. మన లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా అది మన మంచి కోసమే అని అనుకోవాలి. కరెక్ట్ టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ ఇందుక ఇట్లా అయ్యింది అని చెప్పేసి. అట్లా నాకు చాలాసార్లు అయ్యింది, ఈరోజు ఒకటే కాదు. అదే మ్యాటర్. రేపు మళ్ళీ పొద్దున్నే లేచి పోవాలి. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, పొద్దున డ్రైవర్ అన్న డ్రాప్ చేసిండు కదా, ఈ హోటల్ నుండి ఆ డ్రైవర్ అన్న డ్రాప్ చేసిన దగ్గరికి 400 మీటర్స్. ఇంకా నేను ఏడవాలా నవ్వాలా నాకు అర్థమవుతలేదు. అంటే నాకు తెలియదు కదా ఇక్కడ హోటల్ ఉందని, ఇది కొంచెం లోపలికి ఉందన్నమాట. వచ్చిన తర్వాత నీ అవ్వా అప్పుడే చూసుకుని అయిపోవు కదా అని అనిపించింది. అనవసరంగా నేను పొద్దున్నేనైనా ఫోన్లో చూసుకొని బుక్ చేసుకుంటే అయిపోవు కదా అనిపించింది. ఇట్లా అవుతుంటాయి కాబట్టి సిచ్యువేషన్స్. ఏ ప్లేస్ కన్నా వెళ్ళినప్పుడు టైం చూసుకొని వెళ్ళాలి, టైం చూసుకొని వెళ్ళడం బెటర్. నేను కరెక్ట్ 4:30కి వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అంటే స్కై వాక్ క్లోజ్ అయింది. బయట నుండి ఫొటోస్ తీసుకోవచ్చు, పెద్ద స్టాచ్యూ అనమాట. ఇంత దూరం వచ్చి బయట నుంచి చూడడానికి కాదు కదా. బాపరే కరెంటు పోయినట్టుంది, నేనేం కనపడను కూడా కనపడట్లే. కరెంట్ వచ్చింది. ఈరోజు ఒక ప్లేస్ చూసి ఉంటే రేపు మంచిగా వేరే ప్లేస్కి పోతుండే. ఏం పర్లేదు, రేపు పొద్దున్నే పోతా. మంచిగా వ్యూ అయితే అదిరిపోయింది. అసలు నాకు మస్తు ఏడుపు వచ్చింది, నేను ఇంత మంచి మంచి ప్లేసెస్ చూస్తున్నానా అని చెప్పేసి. మస్తు అనిపించింది నాకు. చల్లగాలికి బాగా లోపల ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు హోటల్ పక్కనే తినడానికి వచ్చినా నేను. అన్న మాట్లాడుతున్నాను, ఏడికి పోయినా అన్నం ఉండాలి, అన్నం లేకపోతే మాత్రం అస్సలు కాదు. నిన్న డార్జిలింగ్ లా మస్తు కష్టమైంది. జోర్తాంగ్ నుండి పేలింగ్కి ట్యాక్సీలో వచ్చిన కదా, నా వెనకాల కపుల్స్ కూర్చున్నాండి అనమాట. వాళ్ళు ఇక్కడ కలిసిర్రు ఈ హోటల్లో. వాళ్ళకి జరిగిన స్టోరీ అంతా చెప్పిన అనమాట. ఇట్లా ఆ డ్రైవర్ అని ఏం చెప్పిండు, 10 minutes అన్నాడు కదా, ఇట్లా అయ్యింది, నేను మళ్ళీ అక్కడ పోయినా నడుచుకుంటా అది ఇది అని చెప్తే ఇంకా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, అయ్యో అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంతసేపు వాళ్ళతోనే మాట్లాడి ఇప్పుడు తింటున్నా. ఇంకా ఇది పనసపండు కర్రీ అంట. పండు కాదు, చిన్నగా ఉన్నప్పుడే తీసుకొని కట్ చేస్తారనమాట. ఇది హోటల్ రెస్టారెంట్, నా హోటల్ పక్కకే ఉందన్నమాట. వీళ్ళే నాతో పాటు వచ్చింది జోర్తాంగ్ నుండి పేలింగ్కి. ఇక్కడ మంచిగా ఉంది పప్పు. పాపడేనా రౌండ్లో సగం చేసి, సగం కూడా కాదు ఇది పావు భాగం. ఇది పాపడు. అన్నం ఈడ కూడా లాగానే ఉంది.
ఇక్కడ మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి ఎంతలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.